ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు చార్పు వెంకటరాయుడు, దేవీపట్నం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడిని. అయితే ఈరోజు గంగంపాలెం పునరావాస కాలనీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంట్రా అంటే గ్రామానికి ఒక కట్ ఆఫ్ తేదీ పెట్టడం వల్ల ఈ గ్రామానికి సంబంధించి సుమారు 65 మంది యువతీ యువకులకు ఆరండారక నష్టపరిహారం రాకుండా నష్టం జరుగుతుంది. దీని మీద ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ అధికారులు మీకు ఏదైతే కట్ ఆఫ్ తేదీ ఇచ్చారో ఆ కట్ ఆఫ్ తేదీని బట్టి ముందుకెళ్తారు తప్ప వేరేది రాదని చెప్పడం వల్ల వీళ్ళందరూ కూడా తిరిగి అలసిపోయారు. అయితే దేవీపట్నం మండలం జనసేన పార్టీ బాధ్యతగా తీసుకుని మన 44 గ్రామాల నుంచి కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ సమస్యలు కూడా ఒక ఫైల్ డాక్యుమెంటరీ తయారు చేసి ఈ డాక్యుమెంటరీని మన రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీషాదేవి గారి ద్వారా సీఎం గారికి, అలాగే మా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేట్టుగా పొలానికి పొలం ఏమనివ్వండి, నష్టపరిహారం ఏమనివ్వండి, పునరావాస కాలనీ ఏమనివ్వండి, ప్రతి సమస్యని కూడా వాళ్ళకి వివరించే విధంగా మేము చేస్తామని, అలాగే మన 44 గ్రామాల నుంచి గ్రామానికి ఒకళ్ళు చొప్పున పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు సొంతంగానే వివరించి వాళ్ళ సమస్యను తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.